ఎందుకయ్యా డ్యూటీలు చేసుకుంటూ మందిరాలు మానేసి ఓటీలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంటే కారణం ఏం చెప్తాం? అమ్మా జీతం వస్తున్నారనుకో, నెల రోజులు ఒక రోజంతా చేస్తే పొద్దున్న 9 గంటల నుంచి 5 గంటల వరకు చేస్తే నీకు జీతం వస్తుంది. పని అయ్యగారు, అవునా సుధాకర్ అయ్యగారు? మనకి జీతం ఇస్తారు, అవునా? ఆ రోజు జీతం ఇస్తాడు కాబట్టి మనం ఏం చేస్తాం? ఓటీ చేస్తాం. జీతం లేదంటే చేస్తామా? జీతం లేకపోతే పని చేస్తామా? ఉంటుందా ఉత్సాహం? కానీ పరిశుద్ధ గ్రంథంలోని భక్తులు, లేకుంటే శ్రేష్టమైన మన ముందున్నటువంటి భక్తులట దేని కొరకు కాదట ప్రయాసపడింది. ఏది? ఈ లోకంలో సంపాదించే జీతం కొరకు కాదట, పరలోకం నుండి వచ్చు జీతం కొరకు. దేవునికి స్తోత్రం చెప్పండి, 2 చేతులు ఎత్తి చెప్పండి. ఆ పరలోక ఆనందం కొరకు ప్రయాసపడ్డారు, ప్రభు ఇచ్చు జీతం కొరకు ప్రయాసపడ్డారు, ఆ పొందుకోబోయే బహుమానం కొరకు ప్రయాసపడ్డారు, పాట్లు పడ్డారు. హల్లెలూయా. తండ్రి ఇచ్చినటువంటి చిత్తం అంతటిని సంపూర్ణం చేసి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడి చేతి వైపున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.